హాయ్ అండి. ఈరోజు మీకు నేను బట్టలు ఆర్గనైజ్ చేసుకునే బ్యాగ్స్ గురించి చెప్పబోతున్నా. ఇవి నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను అనమాట. ఇవి మొత్తం 6 వచ్చాయి. క్వాలిటీ అయితే పర్లేదు, అంటే మరీ బాగా ఏం లేవు, కానీ 8/10 ఇవ్వచ్చు అనమాట. ఎంత పడిందంటే కాస్ట్ వచ్చేసి 130 రూపీస్ పడింది. 130 రూపీస్కి 6 బ్యాగ్స్ వచ్చాయి. జిప్ ఉన్నది, ఇంకా బయటికి విజిబిలిటీ, మనం శారీస్ పెట్టుకున్నప్పుడు అవి బయటికి ఏ శారీ ఎక్కడుందని ఈజీగా రికగ్నైజ్ చేసేటట్టు విజిబిలిటీ లాగా ఉన్నదండి. జిప్ కూడా బాగున్నది. క్వాలిటీ మాత్రం కొంచెం, అంటే మనకి బ్యాగ్లో లోపల ఒకటి వైట్ కలర్ క్లాత్ వస్తుంది చూడండి, లగేజ్ బ్యాగ్స్లలో అలా ఉందన్నమాట. మరీ అంత సూపర్ క్వాలిటీ అయితే కాదు. ఒక 500 600 ఆ రేంజ్లో అయితే మాత్రం క్వాలిటీ బాగున్నాయి. ఇవి 130కే 6 వచ్చాయి కాబట్టి నార్మల్గా ఉంది. నాకు తెలిసి ఒక 4-5 ఇయర్స్ వస్తాయి కావచ్చండి ఇవి, అలా క్వాలిటీ ఉంది. మరీ గలీజ్గానే ఏం లేదు, కానీ పర్లేదు అనమాట, బాగుంది. ఇలా ఉంది చూడండి. ఒక్క దాంట్లో చాలా అంటే చాలా శారీస్ పడతాయండి. నాకు తెలిసి ఒక 9-10 పడతాయి అనమాట. వర్క్ శారీస్ అయితే 8 పడతాయి, పట్టు శారీస్ అలాంటివి అయితే 10-11 అలా పడతాయి. నేను పెట్టింది కూడా చూపిస్తాను, శారీస్ ఎన్ని శారీస్ పెట్టాను కూడా చూడండి. ఎంత బాగుందో. శారీస్ అనే కాదు, వేరే క్లాత్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నార్మల్గా బీరువాలు చూడండి. వేరే అంటే ఏమో, కానీ బ్లౌజుల విషయానికి వస్తే చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి బ్లౌజులు, ఇంకా లోపల లంగాలు అలాంటివి అయితే మాత్రం ఎంత మంచిగా పెట్టినా మళ్ళీ అవసరమైనప్పుడు తీసి ఎట్లా పడితే అట్లా వేసాం కాబట్టి మెస్సీగా అయిపోతుంటాయి. మళ్ళీ అవసరానికి తీసినప్పుడు ఈ శారీస్ కూడా ఇట్లా మధ్యలో ఒకటి గుంజపోతే అన్ని కింద పడిపోతాయి. అలా కాకుండా ఇవి ఇందులో ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకో, ఈజీగా ఏ శారీ ఎక్కడ ఉందనేది చూడొచ్చు, మళ్ళీ ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఇగో చూడండి, ఇన్ని శారీస్, ఇన్ని అసలు బీరువాలో పట్టడానికి కష్టంగా ఉండే. అలాంటిది నేను ఏం చేసా అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా అనమాట. అంటే ఒక దాంట్లో పట్టు శారీసు, ఒక దాంట్లో వర్క్ శారీసు అలా పెట్టుకున్నాను అనమాట. మీకున్న శారీస్ని బట్టి, ఒకవేళ పట్టు శారీస్ ఎక్కువ ఉంటే అట్లా రెండిట్లలో అలా పెట్టుకోవచ్చు, లేకపోతే కలర్స్ని బట్టి కూడా పెట్టుకోవచ్చు. ఎల్లో శారీస్ అన్నీ ఒక దగ్గర ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. నేను మాత్రం పట్టు శారీస్ ఒక దాంట్లో, వర్క్ శారీస్ ఒక దాంట్లో అలా పెట్టుకున్నాను. చాలా అంటే చాలా శారీస్ పట్టినాయండి ఒక్క దాంట్లో. మీరు చూస్తున్నారు కదా ఎంత హైట్ వస్తుంది చూడండి. పెట్టిన తర్వాత చీరలన్నీ పెట్టిన తర్వాత ఎంత హైట్ వస్తుందో చూడండి. వర్క్ శారీస్ అయితే నాకు 9 పట్టాయండి ఒక దాంట్లో. ఈ పట్టు శారీస్ అయితే 10 పట్టాయి. ఇంకా కూడా గ్యాప్ ఉంది. ఇట్లా ఏదేమో కానీ బ్లౌజులకైతే ఫుల్ యూజ్ అవుతుందండి. ఎందుకంటే బ్లౌజులు చిన్న చిన్నగా ఉంటాయి కదా, ఎక్కడ పడతా బీరువాలో ఎలా పడతా అలా వేస్తే కరెక్ట్ టైంకి ఏ బ్లౌజ్ అనేది దొరకదు. అదంతా చాలా కష్టమవుతుంది. ఏ శారీకి ఆ బ్లౌజ్ కూడా పెట్టుకోవచ్చు, బట్ నేను ఒక్క శారీకి 2-3 బ్లౌజెస్ కూడా మ్యాచ్ చేసుకుంటాను అనమాట. అందుకనే బ్లౌజులు వేరే, శారీస్ వేరే పెట్టుకున్నాను అనమాట. ఈ లోపల స్కర్ట్స్ను ఈ బ్లౌజులన్నీ కొన్ని పట్టే వరకు పెట్టుకున్నా. 6 ఉన్నాయి కండి మొత్తం. నాకు శారీస్కి 3 సరిపోయాయి బ్యాగ్స్. మిగతా 2 బ్యాగ్స్ వచ్చేసి బ్లౌజులు ఇంకా లోపల స్కర్ట్స్ పెట్టుకున్నాను. చూడండి, 3 బ్యాగ్స్లో శారీస్ వచ్చాయి. ఒక్క బ్యాగ్లో 10 కంటే ఎక్కువనే పట్టాయండి. 10 కంటే తక్కువ మాత్రం అస్సలే పట్టలేదు. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. నార్మల్గా ఫస్ట్ పెట్టినప్పుడు శారీస్ సరిపోలేదు, అలాంటిది ఇప్పుడు చూడండి మొత్తం శారీస్ సరిపోగా ఇంకా సైడ్కి అట్లా ప్లేస్ కూడా ఉన్నది. కరెక్ట్గా కనిపిస్తున్నాయి ఏ శారీ ఎక్కడుంది, ఎన్నో శారీ అనేది కనిపిస్తుంది. మనకు కావాల్సినప్పుడు తీసేసుకొని ఏ శారీ కావాలో కరెక్ట్గా చూసుకోవచ్చు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. కాకపోతే క్వాలిటీ మాత్రం కొంచెం మరీ అంత బాగాలేదు, కానీ పర్లేదు, ఉంచుకోవచ్చండి. 130కే కాబట్టి 6 వస్తున్నాయి కాబట్టి ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.